ఎగ్జాంపుల్ ఉదాహరణకు, సో ఇన్కమ్ సంబంధించిన ఒక ఇంట్రెస్ట్ నాకు రీసెంట్ గా నేను తెలుసుకున్నాను. సో నేను బాగా ఆలోచించాను. దాంట్లో ఫస్ట్ మీ గురించి ఆలోచించాను. ఒకసారి నేను అది వినగానే, సో మీరు దాన్ని వినడానికి మీరు ఓపెన్ గా ఉన్నారా? ఒకసారి మనం ట్రై చేద్దాం. ఒకసారి వినండి. లేదు, నేను ఒక సైడ్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాను. అది మీకు సరిపోతుందో లేదో తెలియదు, కానీ మీ అభిప్రాయం కావాలి. సో ఇట్లా మనం పదాలని కరెక్ట్ గా ఇన్విటేషన్ లో మనం ప్రాక్టీస్ లో పెడితే కనుక, సో అది ఏంటి అని అడుగుతారు వాళ్ళు. సో ఏంటి అని అడిగేలాగా మన ఇన్విటేషన్ ఉండాలి. సో అక్కడ మనం ఇక్కడ క్యూరియాసిటీ క్రియేట్ చేసాం. ఏంటి ఆపర్చునిటీ అంటారు. సో అప్పుడు మనం ఓవరాల్ మొత్తం చెప్పకుండా సో మనం వెళ్దాం నెక్స్ట్ ఎట్లా క్లియర్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేది ఎడిఫికేషన్ టెక్నిక్. సో మీ మెంటర్ లేదా సిస్టమ్ కి క్రెడిబిలిటీ ఇవ్వండి. సో ఆల్రెడీ మన అప్లయన్స్ అచీవ్ చేసి ఉంటారు. మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు. సో మీ అప్లయన్స్ ఒక 1 lakh 2 lakh 5 lakh తీసుకుని ఉంటారు కదా మన అప్లయన్స్. సో వాళ్ళని ఎడిఫై చేయాలి. వాళ్ళ దగ్గర ఎడిఫై అంటే వాళ్ళకి ఒక వాల్యూని క్రియేట్ చేయడం ద్వారా మనం ఈ బిజినెస్ లోకి వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, నేను ఈ సిస్టమ్ లో నెలకు 1 లక్ష సంపాదిస్తున్న వ్యక్తితో కలిసి పనిచేస్తున్నాను. సో ఆయన దగ్గర నేను నేర్చుకుంటున్నాను. సో మా దగ్గర బిగినర్స్ కి సపోర్ట్ చేసే మంచి టీమ్ సిస్టమ్ ఉంది. దీని గురించి ఒకసారి నువ్వు తెలుసుకో, మీకు మరింత క్లారిటీ దొరుకుతుంది అంటే ఏంటి. అప్పుడు కరెక్ట్ గా మనం ఎప్పుడైతే అలాంటి క్వాలిటీ ఆఫ్ ఇన్విటేషన్స్ మనం వాడతామో, అవతల వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకి ఏంటి అని ఖచ్చితంగా అడుగుతారు. సో అడిగినప్పుడు మనం ఈ ఆపర్చునిటీ గురించి వాళ్ళకి టైం అన్నది తీసుకోవచ్చు. సో ఇది ఒక ఎడిఫికేషన్ టెక్నిక్ అనమాట. అంటే మన అప్లయన్స్ ని ఎడిఫై చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ తో మనం పనిచేస్తున్నాం. సో అతను ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు ఈ సిస్టమ్ లో. సో అతని ద్వారా సపోర్ట్ తోనే మనం చేస్తున్నాం. సో ఆ సపోర్ట్ తో మనం వెళ్తే కనుక అలాంటి బిగినర్స్ కి ఇందులో సపోర్ట్ అనేది చాలా దొరుకుతుంది. మనం కూడా ఆయన లాగా 1 lakh ఎర్న్ చేయొచ్చు. సో లెస్ ఈస్ మోర్. ఇన్విటేషన్ లో ఒక న్యాయ సూత్రం ఉంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ విజయం ఉంటుంది, అంత ఎక్కువ సక్సెస్ ఉంటుంది. అతిపెద్ద తప్పు చేస్తుంటే ఆహ్వానంలోనే అన్ని వివరించడం అతిపెద్ద మిస్టేక్ అనమాట. ఇది ఒక సో సింపుల్ గా ఏంటిది ఆపర్చునిటీ అంటే, ఇది ఒక ప్రొడక్ట్ బేస్డ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ కంపెన్సేషన్ ప్లాన్. అంటే ప్రొడక్ట్ ద్వారా ఇందులో మనకి ఇన్కమ్ వస్తుంది, ప్రొడక్ట్ ద్వారా మనకి ఇందులో ప్లాన్ ఉంటుంది. సో ఇది సరైనది అనుకుంటే మీకు 15 నిమిషాల్లో పూర్తిగా చెప్తాను. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు. సో చిన్నగా దీన్ని మనం స్మాల్ గా ఉంచాలన్నమాట. అంటే ఒక సింగిల్ లైన్ లోనే మనం బిజినెస్ ఆపర్చునిటీని ఇవ్వాలి. ఇన్విటేషన్ 2 నిమిషాలు దాటి ఇన్విటేషన్ వెళ్ళిందంటే అది ఫెయిల్యూర్ ఇన్విటేషన్. ఓకే, సో ఎంత తక్కువ మనం ఇన్విటేషన్ ఇస్తే అంత టైం వాల్యూ మనం క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతాం. సో డైరెక్ట్ అప్రోచ్. సో ఇది మనకి హాట్ లిస్ట్ ఉంటారు. సో ఆల్రెడీ వాళ్ళ ప్రొఫైల్ అంతా మనకు కొంత ఐడియా ఉంటుంది. సో వాళ్ళతో నేను ఒక సీరియస్ ఇన్కమ్ స్ట్రీమ్ నిర్మిస్తున్నాను, మీరు క్యాపబుల్ అనిపించింది, ఒకసారి చూడడానికి మీరు సిద్ధంగా ఉంటే డిస్కస్. సో గౌరవంగా నమ్మకంతో మాట్లాడితే ఇటువంటి డైరెక్ట్ అప్రోచ్ రెస్పాన్స్ వస్తుంది. అంటే మనం చాలా కాన్ఫిడెంట్ గా ఇన్వైట్ చేయాలి, చాలా కాన్ఫిడెంట్ గా ఈ అప్రోచ్ లో ఉండాలి. సో అప్పుడే వీళ్ళు కరెక్ట్ గా చెప్పే విషయాన్ని వాళ్ళ మైండ్ లోకి సూటిగా వెళ్తుంది. సో ఎప్పుడైతే నామచిత్తు చెప్తామో, ఒకటి ఆపర్చునిటీ ఉంది, నువ్వు చేసుకుంటే బాగుంటది, ప్రోడక్ట్ కొనుక్కో, ఇలాంటి ఆపర్చునిటీ ప్రజెంటేషన్స్ ఇన్విటేషన్ ఇస్తే, సో డైరెక్ట్ గా మనం బిజినెస్ లోకి ఇన్వైట్ చేయట్లేదు, వాళ్ళని డబ్బులు ఖర్చు పెట్టిస్తాకి ఇన్వైట్ చేస్తున్నాం అని అనుకునే ప్రమాదం ఉంది. సో ఇన్విటేషన్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇండైరెక్ట్ అప్రోచ్ సెన్సిటివ్ వ్యక్తుల కోసం, అంటే మనకు బాగా రిజెక్షన్స్ వస్తాయి తెలుసు వీళ్ళు అన్నట్టు. ఉదాహరణకి నాకు ఫైనాన్షియల్ గా పెద్దగా ఆలోచించేలా చేసిన ఒక విషయం కనిపించింది, మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో దీనివల్ల వాళ్ళకి సో ఎప్పుడైతే ఆ ప్రతిదానికి ఏదైనా చెప్పాలంటే భయపడతారు కదా, అమ్మ ఇలాంటి నా వల్ల కాదు, నాకు భయం అంటారు కదా. సో అటువంటి వ్యక్తులు మనకు తెలుసు అనుకున్నప్పుడు ఇటువంటి క్వశ్చనింగ్ తో మనం ఇన్విటేషన్ చేయాలి. సో ఒక ఫైనాన్షియల్ గా ఒక మంచి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే ఒక మంచి నిర్ణయం నాకు అనిపించింది, అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఎటువంటి ఒత్తిడి లేదు, బిజినెస్ అప్రోచ్ లేదు, ప్రోడక్ట్ లేదు, ప్లాన్ లేదు. మనం ప్రాపర్ ఇన్విటేషన్ అన్ని 2 minutes లోనే ఇన్విటేషన్ చేయాలి. సో సోషల్ ప్రూఫ్ టెక్నిక్. ప్రజలు ఇతరులను అనుసరిస్తారు. మా ఏరియాలో చాలా మంది ఇప్పటికీ రిజల్ట్స్ పొందుతున్నారు. నా ఫ్రెండ్ ఒక రిటీవల్ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడం ప్రారంభించారు. ప్రూఫ్ చూపించారు అనమాట వాళ్ళకి. సో మా ఫ్రెండ్ సో పర్సన్ సో రీసెంట్ గా స్టార్ట్ చేశారు. అతను 30,000 తీసుకుంటున్నారు, 40,000 తీసుకుంటున్నారు, జాబ్ లో ఉంటూ పార్ట్ టైమ్ గా ఒక 20,000 సంపాదిస్తున్నారు అనేది ఎప్పుడైతే మనం సోషల్ ప్రూఫ్ చూపిస్తూ ఉంటామో 100% వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది. కానీ అక్కడ చూపించేటప్పుడు మనం ఆ ఫోన్ లో క్రిస్ప్ గా ఉండాలి. 2 minutes లోనే ఈ టెక్నిక్ కూడా యూజ్ చేయాలి. వెరీ వెరీ షార్ట్ టెక్నిక్. సో టైం బేస్డ్
ఎప్పుడో టైం ఫిక్స్ చేయండి. ఉదాహరణకి ఈరోజు సాయంత్రం లేదా ఉదయం 10. ఎప్పుడు కూడా మనం 2 క్వెషన్స్ మనం ఎప్పుడు కూడా మనకి క్వెషన్ అండ్ ఆన్సర్స్ బుక్ లో ఈ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం టైం ఆర్ ప్లేస్ ఏదైనా కానీ మనం మార్నింగ్ ఆర్ ఈవినింగ్, రేపో ఎల్లుండా, సో ఆప్షన్స్ మనం ఓపెన్ లో ఉంచాలన్నమాట, క్లోజ్ లో ఉంచకూడదు. సో టైం బేస్డ్ క్లోజ్. ఎప్పుడు కలుద్దాం? ఈ రోజు సాయంత్రం కలుద్దామా, రేపు కలుద్దామా, లేదా రేపు మార్నింగ్ కలుద్దామా, రేపు నైట్ కలుద్దామా, సో లేదా బుధవారం కలుద్దామా, గురువారం కలుద్దామా. సో అది ఆప్షన్ వాళ్ళకి ఓపెన్ గా వదిలేస్తే మనకి ఏదో ఒకటి చెప్తారు. సో ఇది మనం ఇన్విటేషన్ ప్రాసెస్ లో మనం ఇదొక ఫండమెంటల్ గుర్తుంచుకోవాలి. సో టూల్స్ మన దగ్గర షార్ట్ వీడియోస్ ఉంటాయి, ప్రొడక్ట్ టెస్టిమోనీస్ ఉంటాయి, అండ్ యూట్యూబ్ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి. సో మీరు దాని వాళ్ళకి నేను ఒక చిన్న వీడియో పంపుతాను, అది చూసిన తర్వాత మీతో నేను తర్వాత మాట్లాడతాను, ఒకసారి ఆ వీడియో చూడండి. సో ఇది మనం టైం సేవింగ్ అవుతుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. మల్టిపుల్ వీడియోస్ మనం 3 days కు 4 days కు మనం ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో, సో ఇది కూడా ఇన్విటేషన్. ఒక వీడియో పంపిస్తున్నాం అంటే మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే, వాళ్ళు జాయిన్ అయిపోతారని కాదు. చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు జాయిన్ అయిపోతారు అనుకుంటారు ఇన్విటేషన్ లోనే. ఇన్విటేషన్ ఓన్లీ మనం ఆపర్చునిటీ షేర్ చేయడానికి, మనం ఒక మీటింగ్ ఫిక్స్ చేయడానికి ఇన్వైట్ చేస్తున్నాం. ఇన్విటేషన్ లోనే జాయినింగ్ ఎండ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇన్విటేషన్ లో ఫెయిల్ అయ్యి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళక ఆగిపోతా ఉంటాం. సో పాస్చర్, సో డిస్ప్లేట్ గా అనిపించుకోండి. అంటే మనం చెప్పేటప్పుడు ఫోన్ లో చెప్పిన కాంటెంట్ చెప్పాలి. డైరెక్ట్ చెప్పిన మనం మన బాడీ లాంగ్వేజ్ తెలియకుండానే ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అదే అక్కడ ఉంటుంది అనమాట. మనం ఫోన్ లో కాల్ చేసి చెప్పినప్పుడే చాలా స్ట్రాంగ్ గా, చాలా కాన్ఫిడెంట్ గా, మనం ఫోన్ లో చెప్పినా డైరెక్ట్ చెప్పినా చాలా మంచి కాన్ఫిడెంట్ గా మన యొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటే, సో మన మైండ్ లో ఏది ఉందో మన బాడీలో అదే వస్తుంది. కాబట్టి సో బాడీ స్ట్రాంగ్ పెట్టుకోవాలంటే మైండ్ కూడా స్ట్రాంగ్ పెట్టుకోవాలి. సో దయచేసి నాతో జాయిన్ అవ్వండి అని ఎప్పుడు అనకూడదు. ఓకే, ఇది మీకు సరిపోతుందో లేదో చూడండి. ఆపర్చునిటీ మీకు బాగుండొచ్చు. మీరు ఇందులో చేస్తే గనక మీరు ఆపర్చునిటీ మీరు తీసుకుంటే విల్ బి మోర్ సక్సెస్ఫుల్. సో ఇలాగా మనం ఈ పోస్చర్ టెక్నిక్స్ తో కాన్ఫిడెంట్ గా చాలా స్ట్రాంగ్ గా చెప్పాలి. మీరు ఒక అవకాశం ఇస్తున్నాము, మనం అడుగుతున్నది కాదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ప్రతి ఇన్విటేషన్ లో. సో ఇవి కొన్ని ఇన్విటేషన్ టెక్నిక్స్. సో ఎప్పుడైతే ఈ ఇన్విటేషన్ టెక్నిక్స్ మనం కరెక్ట్ గా బ్లైండ్ గా ఇన్వైట్ చేయకుండా, సో జాయిన్ అవ్వగానే వాళ్ళు జాయిన్ అయిపోతారు అనకుండా, ఈ ఇన్విటేషన్ దేనికోసం మనం ఇవన్నీ మాట్లాడుతుంది? ప్రెజెంటేషన్ కోసం. అంతేగాని జాయిన్ అయిపోరు, ఇన్విటేషన్ లోనే జాయిన్ అయిపోరు. ఓకే, మనం అది కరెక్ట్ గా తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి,